వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి. గౌరవ చైర్పర్సన్ రైతు కమిటీ సమక్షంలో ఆవుటవారి ఈదమ్మ తల్లికి బోనం. దేవరంపాడు నేతి వెంకన్న స్వామి సన్నిధిలో కనీస సౌకర్యాలపై ఈవో స్పందన. సంగారెడ్డిలో ముగిసిన క్రీడా పోటీలు. జహీరాబాద్ లో మహిళ మృతదేహం లభ్యం. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు చేసిన భీమఠం పోలీసులు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్, నేడు కీలక సమావేశం. సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి క్రీడా పోటీలు వస్తాయని, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ పోటీలో విజేతలకు నెహ్రూ యువ కేంద్రం రాష్ట మాజీ డైరెక్టర్ వెంకటేశం, జిల్లా క్రీడా అభివృద్ది అధికారి ఖాసిం బేగ్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అటు సర్కార్, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. అయితే ఏకగ్రీవ ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీలతో ఎస్ఈసీ సమావేశంలో చర్చించనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా అంశంతో పాటు ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయం తీసుకోనుంది. అటు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చించనుంది. త్వరలో జరిగే స్థానిక సంస్థలు ఏకగ్రీవాలు ఉంటాయా లేదా అనే దానిపై ఇవాళ కాస్త క్లారిటీ రానుంది. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితిలో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు, అంతే తప్ప ఏకగ్రీవాలు ఉండవనే దానిపై చర్చించబోతున్నారు. అయితే దీనిపై ఇవాళ నిర్ణయం తీసుకుంటారా, ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక స్థానిక సంస్థలు సాధారణంగా ఏకగ్రీవాల హడావిడి కనిపిస్తుంటుంది. వార్డు మెంబర్లు, సర్పంచ్ పదవులు ఇలా చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటాయి. ఇవన్నీ వేలంపాట తరహాలోనే ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రతిపాదన తెరపైకొచ్చింది. బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజాగౌతమ్ నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హాలోక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ఇక ప్రమోషన్ లో భాగంగా మంగళవారం బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంగా తన పొలిటికల్ రీఎంట్రీపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. నేను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానేమోనని పలువురు అనుకుంటున్నారు. పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడేంటి, అటువైపు ఏమైనా వెళ్తాడా అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోదు. జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటాను. సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దను కలుస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు. రాజకీయంగా నేను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు నా సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటారని కుండ బద్దలు కొట్టేశారు చిరంజీవి. బ్రహ్మానందం, మన ఈ ప్రేమ కలకాలం ఇలాగే కొనసాగాలి. అండ్ ఈ సినిమా ఫిబ్రవరి 4 ప్లీజ్ దయచేసి 14th అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు పుత్రోత్సాహం కలుగుతుంది, నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంతగా నువ్వు అనుభవిస్తావు కోరుకుంటున్నాను ప్లీజ్. ఎందుకంటే మనం ఎంత సంపాదించాం, బ్యాంక్స్లో ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నాము, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము, అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది. మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద, ఆనందం, సంతృప్తి అది అంతా ఇంత కాదు. మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలు ముందు అసలు బుద్ధులు బంగారం నీ బిడ్డలు ఇద్దరి, అది నాకు తెలుసు. బట్ వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను
ఆశిస్తాను. భగవంతుని ఆంజనేయ స్వామి నేను కోరుతున్నాను. ఇక కొసమెరుపు ఇక్కడ అనిల్ బాబు నాన్న గాడ్ బ్లెస్ యువరా అండ్ అనిల్ రావుపూడి సినిమా అన్న దగ్గర నుంచి అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడప్పుడు సెట్లకి వెళ్తాం, ఎప్పుడు ఆ కామెడీ చేద్దామని. అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడండి, పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే. అన్నవాడిని అననేవాడిని కూడా తిట్టాలి, ఏం తిట్టాలి, తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా ఆవిడ అడిగింది, ఏంటండి మీరు దేనికి స్పందించట్లేదు, దేనికి పెద్ద నవ్వటం లేదు, ఏమైంది? ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా. అందుకని మళ్ళీ 150 సినిమా తర్వాత ఎక్కడో కొంచెం నిద్ర లేచి నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తుందని ఆశిస్తున్నాను. అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అంత ఇంత కాదు. ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తుంది అనమాట. అతను ఏదో చెప్తుంటే నేను ఇంకోటిదే చెప్పేస్తాను. అట్లా ఇద్దరం ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు ఉంటుంది. అండ్ అన్నాను, మనది వైన్ ఓల్డ్ వైనే, బట్ న్యూ బాటిల్ అది నువ్వు. కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతామంటే సందేహం లేదు, నాకు ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు. అండ్ చాలా సంతోషం. ఎవరో చెప్తున్నారు ఇక ఉంటారు సార్, ఖచ్చితంగా చైల్డ్ క్యారెక్టర్ ఏంటి? చాలా సంతోషం అంటే చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం. నాగాశ్విన్ అన్నాడు, సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావయ్యా అని. సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్, టైం వేస్ట్ చేయకండి సార్, వాల్యుబుల్ టైం ఇది, మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే. అదే సార్, థ్యాంక్ యూ సార్, మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరికనే అంటలేదు, త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని. అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతకని ఏం కావాల్సినే ఉంది. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్, లేదు పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్కోట మర్పల్లిలో గ్రామాల అభివృద్దికి మండల పరిధిలో కోటమర్పల్లి గ్రామానికి ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి సీసీ రోడ్లు వేసేందుకు 5 లక్షలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ల పనులకు స్థానిక నాయకులతో కలిసి రమేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకం కింద పారిశుద్ద పనుల కోసం ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రోడ్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బలరాం గౌడ్, మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యాదవ్ రెడ్డి, సుభాష్, బుచ్చిరెడ్డి, సంతోష్ రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాజుపాలెం మండల పరిధిలోని దేవరంపాడు గ్రామ శివార్లో ఉన్న నేతి వెంకన్న స్వామి సన్నిధిలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని 16 ప్రశ్నలతో కూడిన భక్తుల సందేశాన్ని పల్నాటి ప్రభా యాజమాన్యం ప్రచురించింది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ ఈవో సురేష్ వివరణ ఇవ్వడం జరిగింది. స్వామివారికి భూమి లేదంటూ వచ్చిన విషయంలో 4.50 సెంట్ల భూమి కోసం అటవీ శాఖకు ప్రతిపాదన పంపి ఉన్నామన్నారు. స్వామివారికి
ఆర్చీకి సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాలని కోరగా ఆర్చీ కొలతలు తీసుకున్నామని వీలైనంత త్వరగా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. దేవస్థానంకు 25 గజాల అటవీ శాఖ వారి గెజిట్లో కేటాయించడం వలన అదనపు స్థలం లేనందుకు భక్తులు ప్రసాదం వండుకొనుటకు షెట్టర్లు ఏర్పాటు విషయంలో అటవీ శాఖ డైవర్షన్ అనుమతి రాగానే ఏర్పాటు చేస్తామన్నారు. ఇక వసతి సదుపాయానికి 2024 సంవత్సరంలో ₹1 కోటి దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చి ఉన్నారని, మధ్యలో అటవీ శాఖ ఉన్నందున సదరు పని ఆగి ఉందని, ప్రస్తుత ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత పనిని ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేవస్థానం చరిత్ర అనే నేమ్ బోర్డు ఏర్పాటు చేయే విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు. అద్నూర్ శివార్లోని జాలవాగుల మహిళ మృతదేహం లభ్యమైనట్లు జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు తెలిపారు. మహిళ వయసు 45 నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వంటిపై నల్లని రంగు స్వెటర్, పసుపు రంగు చీర ఉన్నాయని చెప్పారు. 5 రోజుల క్రితం చనిపోయి ఉంటుందని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఇక కేసు నమోదు చేసినట్టు కూడా తెలిపారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగనన్న కాలనీ సమీపంలో ఓ మహిళను బెదిరించి మెడలో నుంచి బంగారు గొలుసును దొంగతనం చేసిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ నెల 7వ తేదీన బ్రహ్మంగారి మఠం జగనన్న కాలనీ సమీపంలో బైక్ మీద వెళ్తున్న 2 వ్యక్తులు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించిన సంఘటన చోటు చేసుకుంది. ఇక బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారి మఠం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ NH 67 బద్వేలు టు మైదకూరు జాతీయ రహదారిపై రాణిబావి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా 2 వ్యక్తులు పారిపోతుండటం గమనించిన పోలీసు సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది. వీరిని విచారించగా ఈ నెల 7వ తేదీన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించిన నిందితులుగా గుర్తించడం జరిగిందని, దొంగిలించిన బంగారు వస్తువులు రికవరీ చేయడం జరిగిందని, వేసవికాలం కనుక ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని కోరారు. సుమారు 9:40 ప్రాంతంలో ఉదయం 9:40 ప్రాంతంలో మండల నాగమ్మ అనే ఆమెని దగ్గర నుంచి 2 వ్యక్తులు బైక్లో వచ్చి ఆమె తాలిబొట్టు సడన్ లాక్కొని పోవడం జరిగింది అని మాకు వెంటనే సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము డిస్టిక్ అంతా అలర్ట్ చేసి మన బార్డర్ పోలీస్ స్టేషన్స్లో అన్నిటినీ అలర్ట్ చేసి వెహికల్ చెక్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు సుమారు 4 తులాల బంగారు ఆభరణాన్ని అపహరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా రాణిబావి వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు మైదుకూరు వైపు నుంచి నెల్లూరుకు పోతున్నారని మాకు ఖచ్చితమైన సమాచారం రావడంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా మాకు 2 వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగితే వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళు బ్రహ్మంగారి మఠంలో 7వ తారీఖు చేసిన దొంగతనం అడ్మిట్ అయినారు. అదేవిధంగా బద్వేల్లో ఒక చైన్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా ధర్మవరం 2 టౌన్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా లింగాలలో ఒక చైన్ స్నాచింగ్ కేసు అడ్మిట్ అయినారు. అదేవిధంగా కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండిని దొంగతనం చేసినారు. అది కూడా రికవరీ చేసినాం. దాదాపుగా వీరి దగ్గర నుంచి 8.5 తులం బంగారుని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అదేవిధంగా 2 బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరానికి ఉపయోగించిన బైక్ని, అదేవిధంగా దొంగతనం చేసిన బైక్ని మేము సీజ్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు
మా డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్, సిఏ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము రెగ్యులర్గా దీని మీద ప్రయత్నం చేసి ముద్దాయిల్ని వీలైనంత త్వరగా పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ కాబడిన వారి వివరాలు: మల్లె భరత్ కుమార్, 29 సంవత్సరాలు. ఇతను ఆల్రెడీ దాదాపుగా 7 హౌస్ బ్రేకింగ్ కేసులు, అదేవిధంగా మన ఏపీలో, తెలంగాణలో దాదాపు 19 థెఫ్ట్ కేసులు ఉన్నాయి, బైక్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. ఇతను అంతరాష్ట్ర దొంగ. అదేవిధంగా ఇలా బామర్ది కావడి రాజా, ఇద్దరు కూడా ప్రొద్దుటూరు వాస్తవ్యులు. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సొత్తుని రికవరీ చేయడం జరిగింది. కాబట్టి మఠంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎండాకాలం వస్తుంది కాబట్టి మిద్దెల మీద పడుకునే వాళ్ళు కావచ్చు, ఈ ఆరు బయట నిద్రించే వాళ్ళు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా అనుమానితులు మీ దృష్టిలో పడితే మాకు పోలీసులకు వెంటనే సమాచారం అందించవలసిందిగా కోరుచున్నాము. గౌరవ సోదరిమణి కొల్లాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు రైతు కమిటీ సమక్షంలో ఆవుట రాజశేఖర్ కుటుంబం ఈరమ్మ తల్లికి మంగళవారం మొదటి వారం బోనం ఎత్తడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ బరిగెల రాముడు మరియు మాజీ ఎంపీటీసీ బరిగెల సత్యనారాయణ, రాముడు, రైతు కమిటీ సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వనజ మరియు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణ రజక సంఘం అధ్యక్షులు, మంత్రి గారి అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నీ, పరశురాముడు, జగదీష్ గౌరవ మర్యాదపూర్వకంగా మాట్లాడటం జరిగింది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా పట్టభద్రుల ఓటర్లను కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రంలను అందజేశారు అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనపర్తి నియోజకవర్గ పరిశీలకులు చింతా రామకృష్ణ. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, కొమ్మరిపాలెం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరూ మొన్న గ్రాటిట్యూడ్ చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్లమెంట్ చెప్పాల్సిన వల్ల మొదటి ప్రాధాన్యత తర్వాత మళ్ళీ పేరభద్ర రాజశేఖర్ గారు పోటీ చేయాలి మొదటి. బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని గంగిరెడ్డిపల్లె వద్ద ఉన్న సర్వే నెంబర్ 54/5Aలో 78 సెంట్లు, అంకిరెడ్డిపల్లె రామసుబ్బమ్మకు 2009లో 35 సెంట్లు, 2012లో 38 సెంట్లు అదే గ్రామానికి చెందిన మేకల లక్ష్మయ్య తమకు భూమిని విక్రయించటని మంగళవారం
మీడియా సమావేశంలో బాధితురాలు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో మేకల లక్ష్మయ్య కుమారులు తమ తండ్రి విక్రయించిన 38 సెంట్ల భూమి అన్యాయంగా ఆన్లైన్ చేయించుకున్నారంటూ తమపైకి దాడులకు పాల్పడ్డారని, దీనిపై గౌరవ న్యాయస్థానాన్ని తాము ఆశ్రయించగా తమ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి తమకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వటం జరిగిందని అన్నారు. అయితే తమకు భూమిని విక్రయించిన వారు తమపై దాడులకు పాల్పడుతూ తమపై అన్యాయంగా కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి వల్ల తమకు ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయారు. తమపై దాడికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నామన్నారు. జీవనం చేస్తున్నది మా గ్రామవాసి అయిన మేఘా లక్ష్మయ్య వారి దగ్గర 54/5A సర్వే నెంబర్ నందు 78.5 సెంటు మా అమ్మకు సంక్రమించి ఆ పొలమును తిరిగి మా తల్లిగారైనటువంటి అంకిటిపల్లి రామసుబ్బమ్మ గారు, నా తమ్ముడు లక్ష్మీరెడ్డి గారికి బద్వేల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడినది. రిజిస్టర్ తర్వాత 28/9/2024 తేదీన మా ఇంటిపైకి మేకా లక్ష్మయ్య కుటుంబ సభ్యులు విచక్షణకరంగా నానా దుర్భాషలాడి అంతటా ఏమి మీరు ఈ విధంగా నానా విధంగా తిట్టుతున్నారని మా తల్లి మా తమ్ముడు ప్రశ్నించగా, నేను మా తమ్ముని బిడ్డ అనేటువంటి చిన్నమ్మాయి పేరు వరలక్ష్మి పెళ్లి సంబంధించి కార్డులు పంచుకోవడానికి పోరుమల్లకి వెళ్ళాను. వాళ్ళు నానా విధాలుగా దుర్భాషలాడి తిట్టి మా తమ్మునిపై కర్రలతో విచక్షణాశంకరంగా కర్రలతో దాడి చేసి భారీగా ఇబ్బంది పెట్టి కొట్టినారు. నాకు ఇట్లా అన్యాయం జరిగినది అని ఎస్ఐ గారికి తెలియజేయగా, సార్ ఇలా నన్ను మా ఇంటిపైకి వచ్చి నానా విధంగా దుర్భాషలాడి కొట్టినారు అని తెలుపగా, కొద్దిసేపు నువ్వు బయట కూకోపోయా అని పంపినాడు. అంతటా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 90వ వార్డు బుచ్చిరాజు పాలెం నందు వెలిసిన శ్రీ శ్రీ పైడి తెల్లమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు 50 మంది ఉదయాన్నే అనగా 3 గంటల నుండి తల్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని జనాలు తండోపతండాలుగా రాత్రి 11 గంటల వరకు వస్తూనే ఉన్నారు. అయితే ఈ యొక్క ఉత్సవాలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిఎస్ఎన్ మూర్తి దగ్గర నుండి నిర్వహించడం, ఈ యొక్క కార్యక్రమం ఆలయ ధర్మకర్త ప్రకాష్ రెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ మల్ల అప్పారావు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ఈ ఉత్సవాలు జరిపించుకున్నారు. అయితే ఈ ఉత్సవానికి విశాఖ జిల్లా చుట్టువైపు నుంచి చాలా మంది ఈ ఉత్సవాలను చూడటానికి తల్లి పైడి తెల్లమ్మ ఉత్సవానికి మొక్కులు తీర్చుకుంటూ మరియు ఈ ఉత్సవాలకి రాజకీయాలకు అతీతంగా వచ్చి అందరూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఉత్సవ కమిటీ మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఉత్సవాలను ఘనంగా జరిపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి. గౌరవ చైర్పర్సన్ రైతు కమిటీ సమక్షంలో ఆవుటవారి ఈదమ్మ తల్లికి బోనం. దేవరంపాడు నేతి వెంకన్న స్వామి సన్నిధిలో కనీస సౌకర్యాలపై ఈవో స్పందన.
సంగారెడ్డిలో ముగిసిన క్రీడా పోటీలు. జహీరాబాద్ లో మహిళ మృతదేహం లభ్యం. అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన భీమఠం పోలీసులు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్, నేడు కీలక సమావేశం. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.